మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇది వచ్చేసి మనకు వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకైతే సిటిజన్ వెహికల్ కస్టమర్స్ కానీ మనకు హైట్ పర్సన్స్ వాళ్ళకైతే ఈ వెహికల్ బాగా సూటబుల్ అవుతుంది. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,80,000 లేదా 3,90,000, 3,80,000 లేదా 3,90,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి RXT వేరియంట్. ఇందులో మనకు షోరూమ్ వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 55,000 మాత్రమే డ్రైవెన్ సార్. ఇది ప్రజెంట్ అయితే కస్టమర్ అయితే 370 కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మరి ఇక్కడ విజిట్ అయ్యి మన వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే 3,10,000 లేదా 3,20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి ఆల్టో K10 వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 49,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. VXI ఆప్షనల్ అండి. ఆల్టో K10 VXI ఆప్షనల్ వచ్చేసి మనకు ఇది స్టీరింగ్కి వచ్చేసి ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది. ఇది మనకు డ్రైవెన్ కూడా ఓన్లీ 49,000 మాత్రమే డ్రైవ్ అయింది కాబట్టి కలర్ వచ్చేసి యూనిక్ కలర్ అండి. ఇది ఓన్లీ బ్లూ కలర్లో ఉంది వెహికల్. ఇది ప్రైస్ వచ్చేసి 2,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 2,50,000 లేదా 2,60,000 నుంచి 2,50,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇది మారుతి ఆల్టో K10 ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. చాలామంది కస్టమర్లు ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, మనకు మైలేజ్ బాగుంటుంది, డ్రైవింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి చాలామంది చిన్న వెహికల్ చూసే వాళ్ళకైతే, చిన్న వెహికల్ అరౌండ్ 3 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకు, ఆటోమేటిక్ చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా సూటబుల్ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 3 lakhs బడ్జెట్లో రావచ్చండి. 3 లక్షల బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి సెలీరియో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. VXI అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. అరౌండ్ 3 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకైతే మారుతి సెలీరియో వెహికల్ బెస్ట్ వెహికల్ సార్. ఎందుకంటే మైలేజ్ బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది 2014 మోడల్ VXI వేరియంట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3 lakhs నుంచి 2,90,000, 3 lakhs లేదా 2,90,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2013 అండి, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది సార్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 2,60,000 బడ్జెట్లో రావచ్చండి. 2,60,000 వరకు కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఈ వోక్స్వ్యాగన్ MEO వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ ఎండ్ వస్తుంది అనమాట. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 77,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది డీజిల్ మాన్యువల్ వెహికల్ సార్. కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 4,70,000 లేదా 4,80,000, 4,70,000 వరకు కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి డిజైర్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXI ప్లస్ అండి, టోటల్ టాప్ ఎండ్ అనమాట వెహికల్. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 80,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీట్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ZXI ప్లస్లో వచ్చేసి మనకు పుష్ డాట్ బటన్ ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది, ABS ఉంటుంది. ఇవన్నీ మనకి ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ ప్రతిదీ కూడా ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకు 2017 మోడల్ కాబట్టి న్యూ షేప్ లుకింగ్ అని Type 3 మోడల్ వస్తుంది అనమాట. ఇది ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,50,000 అండి, 5,50,000 వరకు కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఫోర్డ్ ఫిగో పెట్రోల్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ZXI వేరియంట్ అనమాట, అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. ఫోర్డ్ ఫిగో ఇది పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో సేఫ్టీ వైజ్గా కూడా వెహికల్ చాలా బాగుంటుంది సార్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 2,40,000 లేదా 2,50,000, 2,50,000 లేదా 2,40,000 వరకు కూడా మనం వచ్చే అవకాశం అయితే ఉందండి.